ఏపీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు పోలీసులు. తిరుపతి జిల్లా గూడూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. అటు తిరుమల బాలాజీ నగర్లోనూ పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రతి ఇంటికి వెళ్లి సోదాలు జరిపారు. తిరుమలలో ప్రశాంత వాతావరణం ఉండాలని, అందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. ఈ తనిఖీల్లో ఎలాంటి రికార్డులు లేని 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మారణాయుధాలు, అక్రమ మద్యం, నాటుసారా, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు జరిపారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. అనుమానమున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.